పరమశివుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి వెనక నుంచి వచ్చి హాస్యానికి ఏదో ప్రణయ కలాపంగా ఆయన రెండు కన్నులు ఇలా మూసింది కొద్దిసేపు, కొంచెం ఇలా పెట్టింది రెండు చేతులు. ఆ కళ్ళు ఏం కళ్ళవి? అవి వందే సూర్య శశాంక వహ్ని నయనం. ఆవిడ ఇలా మూస్తే లోకములు అంధకార బంధురములు అయిపోయాయి. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, మూతపడిపోయారు. ఇతరులు పెట్టగలరా అలా చెయ్యి? ఆవిడికి చెల్లింది, ప్రణయానికి పెట్టింది ఆవిడ. పరమశివుడు ఉదాత్తుడు, మహాత్యాగి. ఆయన అన్నాడు, నువ్వు ప్రణయం కోసం నా కళ్ళు మూసే ప్రయత్నం చేసినా పార్వతి లోకములు బాధలు అనుభవించి ఇంతమంది బిడ్డలు బాధపడ్డారు. ఎందుకో తెలుసా? సూర్యచంద్రుడు లేరు. సూర్యుడు చంద్రుడు కూడా లేకపోతే కటిక చీకటి, కాలము యొక్క ప్రమాణము తెలియదు. పంచాంగం ఉందనుకోండి, ఒకలా లెక్క కడతారు, సూర్యుడు ఇలా కదులుతున్నాడు అని లెక్క కడతారు. ఆగితే పంచాంగాలు ఏమయ్యాయి? తిథులు ఏమయ్యాయి? కాలచక్రం ఏమైంది? ఎంత ఇబ్బంది వచ్చింది లోకానికి. ఏది తిథి, ఏది నైమిత్తికం, ఎప్పుడు పితృకార్యం చెయ్యాలి, ఎప్పుడు దేవతార్చన చెయ్యాలి, చాలా కష్టం వచ్చింది లోకానికి. నువ్వు ప్రణయానికి చేసినా అది లోకమునకు బాధ కల్పించింది. కాబట్టి నువ్వు ఈ పాపాన్ని పోగొట్టుకోవడానికి భూలోకానికి వెళ్ళి తపస్సు చేయి. భూలోకంలో తపస్సు చేయడం అంటే అంత తేలిక కాదు. ఎందుకో తెలుసా? భూలోకంలో తపస్సుకుండే లక్షణం ఏమిటంటే ప్రతిబంధకాలు ఎక్కువ. అదే దేవభూముల యందు మీరు తపస్సు చేశారనుకోండి, ప్రతిబంధకాలు ఏమీ ఉండవు. ఆ భూమికి ఆ లక్షణం ఉంటుంది. అందుకే ఎప్పుడూ కూడా మీరు ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది. దేశము కాలము ఈ రెండిటి వలన ధర్మము నిర్ణయం అవుతుంది. ధర్మము అన్ని వేళలా ఒక్కలా ఉండదు. దేశము కాలము. నేను నా ఇంట ఉన్నాను అనుకోండి, అందుకే మనకి మనం చెప్పుకున్న పరాకు దేశకాల సంకీర్తనం, గంగా గోదావరియో మధ్యదేశే స్వగృహే అన్నాను అనుకోండి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పూజ చేయి. నీ ఇల్లు ఎక్కడ ఏమున్నాయో నీకు ఈశ్వరుడు ఎంత ఇచ్చాడో నీకు తెలుసు. నువ్వు ఎందుకు దాటవేస్తున్నావు పూజని? ఎందుకు చెయ్యవు కూర్చుని? ఎందుకు వాడవు నీ దగ్గర ఉన్న పరికరాలన్నిటినీ? ఎందుకు నువ్వు దాటవేసేసి తొందరగా లేచి వెళ్ళిపోతున్నావు పూజలోంచి? చెయ్యి. నేను వేరొక చోట ఉన్నాను అనుకోండి, రేపు ఏదో ఎప్పుడో హైదరాబాద్ వెళ్తాను ఉపన్యాసం చెప్పడానికి, ఏదో నాకో విడిది ఇస్తారు, ఆ విడిదిలో ఉంటాను. నా దగ్గర పరికరాలన్నీ ఉంటాయా చేయడానికి? ఉండవు. అప్పుడు నేను ప్రతిరోజు చేసేటటువంటి పూజ ఎంత ఉంటుందో అందులో ఒక 100వ వంతు పూజ నేను మానసికంగా చేసిన. అందుకే ప్రధానమైనటువంటి పూజా పరికరముల పెట్టె అని ఒకటి ఉంటుంది. అది వెళ్ళాలి గృహస్థుతో, ఎప్పుడూ వెళ్ళవలసింది అది. అందులో తన కులదైవం ఎవరో ఆయన్ని ఆరాధించడానికి కాసిని ఎండిపోయిన మారేడు దళాలు ఎన్నాళ్ళైనా వాడచ్చు. అవి 6 నెలల వరకు వాడచ్చు. ఓ 4 మారేడు దళాలు, కాసిన అక్షతలు, ఇంత పసుపు, ఇంత కుంకం, ప్రధానమైనటువంటి ఓ 2 చిన్న చిన్న గ్లాసులు, ఓ ఉద్ధరిణి, ఇవి పెట్టుకుంటాడు. ఎందుకని? నువ్వు ఏది మాను పర్వాలేదు, సంధ్యావందనం మానడానికి వీల్లేదు. నువ్వు ఆ పరికరములతో సంధ్యావందనం చేసి ఓ చిన్న మూర్తిని అక్కడ పెట్టి 2 మారేడు దళాలు తీసి 2 అక్షతలు వేసి నిర్మాల్యం తీసి ఓ చెట్టు కింద పెట్టేయాలి. అసలు మానేస్తానండి, నేను ఊళ్ళో లేను కదా అంటే కుదరదు. నువ్వు ఎంతో కొంత చెయ్యాలి. నీకు అదృష్టవశాత్తు సమకూడే చక్కగా చేసుకోవాలి. అది అదృష్టం. ఎందుకంటే అరే ఆయనకి పూజా సంభారాలు ఏర్పాటు చేద్దాం అని ఆలోచించేవాడు ఉన్నాడు అనుకోండి, అదొక పెద్ద అదృష్టం. వచ్చిన అతిథికి సమకూర్చిన వాడికి కూడా అభ్యున్నతి. కాబట్టి అది దేశమును బట్టి ధర్మం ఉంటుంది. అన్ని వేళలా ధర్మం ఒకలా ఉండదు. మీరు ఉత్తర భారతదేశంలో శివుడికి అభిషేకం చేస్తున్నారనుకోండి, ఒక ఉన్ని దుస్తులు వేసుకుని చేస్తారు అక్కడ. ఎందుకని? లేకపోతే శరీరం నిలబడదు, పడిపోతుంది. అప్పుడు అక్కడ ధర్మం. మీరు దక్షిణ దేశంలో అభిషేకం చేస్తున్నారనుకోండి, నేను లాల్చీ వేసుకుని అభిషేకం చేస్తానండి అంటే మహాదోషం. మీరు విప్పి ఉత్తరీయాన్ని నడుము కట్టుకుని లేదా మీ గుండె కనపడేటట్టుగా వేసుకుని మీరు అభిషేకం చేయాలి. దేశమును బట్టి ధర్మం, కాలమును బట్టి ధర్మం. ఒక కాలమునందున్న ధర్మము వేరొక కాలమునందు ఉండదు.
సూర్యోదయం నుంచి 1 గంట 42 నిమిషములు దాటిపోతే ఇక ప్రాతకాల సంధ్యావందనం చేయడానికి వీల్లేదు, ఇంకా పోయిందంటే. అది చూసుకోవాలి, కాలమును తెలుసుకోవాలి. కాలమునందు దేశమునందు ధర్మము. కాబట్టి కాలము దేశము అనుసరించి ధర్మం ఉంటుంది. కాబట్టి ఆ ధర్మమునందు ఉంచుకోవడానికి ప్రతిబంధకాలు కూడా దేశాన్ని అనుసరించే ఉంటాయి. మీరు ఎక్కడ భూమి ఎందున్నారో అన్నదాన్ని బట్టి ఉంటుంది. అందుకే ఇప్పుడు మీరు ఒకటి ఆలోచించండి. నేను ఒక ఫ్లాట్ కొనుక్కున్నాను అనుకోండి. నేను ఫ్లాట్ కొనుక్కున్నప్పుడు గదులు కట్టేసి ఉండదు, ఏదో అలా పిల్లర్స్ తోటి తీస్తారు. అదిగోనండి ఫస్ట్ ఫ్లోర్లో ఈ మూలది నాదే అని ఎవరినో తీసుకెళ్తాడు కడుతున్న మెట్ల మించి తీసుకెళ్ళి చూపిస్తాడు. స్తంభాలును ఉత్తి నేల ఉంటుంది. ఒక 6 నెలలు పోయాక వెళ్ళారనుకోండి, అందులోనే ఒక చోట స్నానాల గది ఉంటుంది, ఒక చోట పూజ గది ఉంటుంది, ఒక చోట పడుకునే గది ఉంటుంది. ఆ భూమిని అలా మార్చింది ఎవరు? ఇక్కడ స్నానాల గది ఉండాలని అడిగింది ఎవరు? నువ్వే. యజమానే అడిగాడు, అక్కడ స్నానం గది పెట్టారు. నేను ఇక్కడ పడుకుంటానన్నాడు, పడుకునే గది కట్టారు. నేను ఇక్కడ పూజ చేస్తా అన్నాడు, పూజ చేసే గది కట్టారు. ఇదంతా నాదేనండి, నేనే పెట్టానని భోజనం మరుగుదొడ్లో చేస్తావా ఎప్పుడైనా? అది నీళ్ళే. కానీ మరుగుదొడ్లో భోజనం చెయ్యవుగా, మరుగుదొడ్లో నిద్రపోవుగా. ఎక్కడ చెయ్యవలసింది అక్కడ చెయ్యాలి. ఈ దేశం ఒక్కటే యజ్ఞయాగాది క్రతువులు చెయ్యడానికి అర్హమైన భూమి. ప్రపంచంలో ఇంకా ఎక్కడా యజ్ఞయాగాది క్రతువులకు అధికారము లేదు. బ్రహ్మగారు ప్రారంభంలో, సృష్టి ప్రారంభంలో నల్లజింకని విడిచిపెట్టి తిప్పాడు. నల్లజింక ఎంతవరకు పరిగెత్తిందో అదే యజ్ఞభూమి అని నిర్ణయం చేశాడు. మన జీవన సౌభాగ్యం ఏమిటంటే మనం ఇటువంటి దేశంలో పుట్టాం. కాబట్టి మనం పూజ గదిలో పుట్టాం. ప్రపంచ పటంలో పూజ గదిలో మనం పుట్టాం. పూజ గదిలో పెరుగుతున్నాం, పూజ గదిలోకి వెళ్ళిపోతాం. పూజ గదిలో పుట్టి పూజ గదిలో పెరిగేవాడివి మరుగుదొడ్డి నీకెందుకు? నీకు అక్కర్లేదు. అందుకే మహాత్ములెవ్వరూ విదేశాలలో ధర్మ ప్రచారానికి వెళ్ళకపోవడానికి కారణం అది. కాబట్టి ఆ కారణం చేత దేశము కాలము ఈ రెండు ధర్మమునకు సంబంధించి ఉంటాయి. అది నువ్వెప్పుడూ తీలేవు. అందుకే దేశకాల సంకీర్తనం వచ్చింది. తపస్సు భూమండలమునందు చాలా కష్టం, అంత తేలిక విషయం ఏం కాదు. ప్రతిబంధకమును తట్టుకోగలిగిన దీక్ష, ఆ దృష్టి ఉంటే తప్ప నిలబడలేడు. కాబట్టి అమ్మవారిని భూమండలం మీద తపస్సు చేయమన్నాడు. పరదేవత హిమవత్ పర్వతంలో కాత్యాయన మహర్షికి ఇచ్చినటువంటి మాట మేరకు ఆయనకి కుమార్తెగా వచ్చింది. ఇప్పుడు ఆవిడ పేరు కాత్యాయని. పెద్దదవుతోంది. ఆయన అన్నాడు, అమ్మా నీకు పెళ్లి చెయ్యాలన్నాడు. ఆయనకి తెలీదు, ఆయనకి తెలుసు. ఆమె ఎంతమందికైనా కూతురుగా వస్తుంది, భార్యగా మాత్రం ఒక్క పరమేశ్వరుడికే. ఆవిడ మహాపతివ్రత. ఆవిడంది, నేను పరమశివుడికి ఇల్లాలని నాన్నగారు, మీకు తెలీదా? అమ్మా కానీ ఈ అవతారంలో కళ్యాణం జరగాలి కదూ, అందుకని నీకు నేను కొన్ని వస్తువులు ఇస్తాను. ఆ వస్తువులు పట్టుకుని దక్షిణాభిముఖంగా వెళ్ళిపో. ఏ ప్రాంతాన్ని నువ్వు చేరినప్పుడు ఆ వస్తువులన్నీ మార్పు చెందుతాయో ఆ ప్రాంతమే నువ్వు పరమశివుణ్ణి భర్తగా పొందడానికి యోగ్యమైన ప్రదేశమని గుర్తెరుగు. అక్కడికి వెళ్ళి తపస్సు చెయ్యాలి. అందుకే కామాక్షి మందిరంలో పక్కన తపో కామాక్షి ఉంటుంది. అది కారణం. ఒంటికాలు మీద నిలబడి ఉంటుంది అమ్మవారు. అక్కడికి చేరింది ఆవిడ. అక్కడికి చేరి తపస్సు ప్రారంభం చేసింది. పరమశివుడికి తెలియదా తన ఇల్లాలికి తన మీద ఎంత భక్తో? కానీ ఆమె పాతివ్రత్యము, ఆమె గొప్పతనము, ఆమెకి భర్త పట్ల ఉండేటటువంటి అనురాగము లోకమునకు తెలియచెయ్యాలనుకున్నాడు. అనుకుని ఆయన ఒక భయంకరమైనటువంటి ప్రవాహాన్ని సృష్టించి కాంచీపురం మీదకి విడిచిపెట్టాడు. ఆ కాంచీపురం మీదకి వరదొస్తోంది. అదే సామాన్యమైన వరద కాదు, భూమి ఆకాశములు కలిసిపోయాయి ఆ వరదకి, అంత వరదొస్తోంది. ఇప్పుడు ఆవిడ సైకతలింగాన్ని చేసింది. సైకతలింగాన్ని చేసి దాన్ని ఆరాధన చేస్తోంది. పృథ్వీలింగం మట్టి ఇలా అంది, దాన్నే పూజ చేస్తోంది. నేనిలా అన్న మట్టేగా అనలేదు, ఇది పరమేశ్వర స్వరూపం అని చేస్తోంది. ఇప్పుడు ఆ జలం వచ్చేస్తోంది. వస్తే ఏమవుతుంది? తను కొట్టుకుపోవడం కాదు,
శివలింగం కొట్టుకుపోతుంది. తన భర్త స్వరూపం అది, శివలింగం కొట్టుకుపోకూడదు, అది ఆవిడ తాపత్రయం. ఆవిడ వెంటనే దుర్గమ్మని స్మరించింది. ఆవిడ పక్కనే సేవిస్తోంది దుర్గ. పిలిచి అంది, నువ్వు వెంటనే ఆ ప్రవాహాన్నంతటినీ తాగేయి, ఈ సైకతలింగం మీదకి రాకూడదు ఆ ప్రవాహం అని. వెంటనే దుర్గమ్మ తాగేసింది ఆ నీళ్ళు. పరమశివుడు చూశాడు, ఓహో, నన్ను రక్షించుకోవడానికి నీ రూపాన్నే దుర్గగా సృజించి నీళ్లు తాగించావు, ఇప్పుడేం చేస్తావో చూస్తానని అంతకన్నా 10 రెట్ల ప్రవాహాన్ని వదిలిపెట్టాడు. జటలు వచ్చి పడిపోతోంది. ఆవిడ ఇదేమిటి ప్రళయం మళ్ళీ వచ్చేస్తోంది అని ఇలా చూసింది. ఎదురుగుండా శ్రీ మహావిష్ణువు కనబడ్డారు. నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళు కదూ, మరి చెల్లెలికి ఇబ్బంది వస్తే పరిగెత్తు రాడు అన్నయ్య, అందుకే శివకేశవుల మధ్యకి వెళ్ళకూడదంటారు. ఒకసారి ఇలా చూసింది. ఆయన అన్నాడు, చెల్లి ఇదంతా బావగారి పనే, నీ యొక్క దృఢదీక్షని లోకానికి వ్యక్తం చేయడానికి సృష్టించాడు. ఎందుకమ్మా దుర్గమ్మ తాగడం, అది నీ భక్తి ప్రకటనం చేయి, ఆయన పరవశుడవుతాడన్నాడు. అది కుచకంకణముద్రితం లింగమేకామ్రనాథస్య సైకతం సముపాస్మహే అని ఆవిడ వెంటనే ఈ జలప్రలయాన్ని ఆపమని అడగలేదు. ఆవిడ వంగి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకుంది. అందుకే ఏకాంబరేశ్వర లింగం మీద ఇప్పటికీ పార్వతీదేవి యొక్క కుచముల ముద్రలు, ఆవిడ చేతి కంకణముల ముద్రలు ఉంటాయి. కౌగిలించుకుంది. పరమశివుడు చూశాడు. అంటే ఇంత ప్రవాహం నుంచి నేను నా భర్తని రక్షించుకుంటానని నువ్వు కౌగిలించుకున్నావు, నీ భక్తికి పరవశించానని ఆ ప్రవాహాన్ని ఉపసంహారం చేసి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై పార్వతీదేవిని స్వీకరించాడు. అందుకే కాంచీపురంలో ఇప్పటికీ ఒక నియమం, పార్వతీ కళ్యాణం అవుతుంది. పార్వతీ కళ్యాణం అయినప్పుడు సుగంధ కుంతలాంబ వెడుతుంది కళ్యాణానికి. ఆ పార్వతీ కళ్యాణం జరిగే రోజున ఇక ఆ ద్రవిడ దేశం అంతటా కూడా ఇక ముహూర్తం ఉండదు. ఏ 2 దంపతులు కావాలన్నా ఇక ముహూర్తం పెట్టరు. లోపల పార్వతీ కళ్యాణం అవుతూ ఉంటుంది. కాంచీ నగరం అంతా ఎక్కడ చూసినా సరే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కూర్చుంటారు. గుడి ప్రాంగణం అంతా కూర్చుంటారు. కూర్చుంటే లోపల తలంబ్రాలు పోస్తే వీళ్ళు తలంబ్రాలు పోసుకుంటారు, లోపల తాళి కడితే వీళ్ళు తాళి కట్టేస్తారు. అదే ముహూర్తం. కొన్ని లక్షల మంది దంపతులు అయిపోతారు. కాంచీపురంలో పార్వతీ కళ్యాణం అంటే అంత వైభవోపేతంగా జరుగుతుంది. అమ్మవారు ఆ ప్రవాహం మొట్టమొదట వచ్చినప్పుడు లేచి కంప 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 అంది. అంటే అమ్మో ఇంత ప్రవాహం ఏమవుతుందో ఈ శివలింగం అని వణికింది, భయపడినట్టుగా కంప కంప అంది. అంటే రావద్దు రావద్దు, ఇది శివలింగాన్ని ఏమైనా చేస్తుంది. అలా తల్లి అరిచినటువంటి కారణం చేత ప్రవాహానికి కంప అని పేరు వచ్చింది. ఆ కంపా ప్రవాహమే అమ్మవారి కళ్యాణమునకు, అమ్మవారి పాతివ్రత్య దీక్షకు నిదర్శనంగా నిలబడింది. ఇప్పటికీ కంపా ప్రవాహం ఎక్కడ కనపడుతుందో తెలుసా మీకు? కంపా నదిని చూడాలి అంటే ఏకాంబరేశ్వర క్షేత్రం లోపలికి వెళ్ళిపోయి శివలింగం ఉన్నటువంటి ప్రాంతంలో మీరు ఆ ప్రాకారంలో, అంటే మహిషాసుర మర్దని అమ్మవారు ఉంటుంది, మహిషాసుర మర్దని అమ్మవారి పక్క నుంచి మీరు ప్రదక్షిణం చేసి వెడుతుంటే నాయనార్లు శివలింగాలు అన్నీ కనపడతాయి. ఆ ప్రాంతంలో ప్రదక్షిణం చేసి వెడుతుంటే ఊంజల్ మంటపం ఉంటుంది వెనకాల, దానికి పక్కనున్న స్తంభం మీద రతీమన్మధులు చిలుకల మీద కూర్చుని ఉంటారు. అది దాటి కొంచెం ముందుకెడితే ఏకాంబరేశ్వరుడు ఆ మామిడి చెట్టు ఉంటుంది. మామిడి చెట్టు కింద కళ్యాణమూర్తులు ఉంటారు. పరమశివుడు ఇలా కూర్చుంటే పార్వతీదేవి ఇటు తిరిగి కూర్చుని ఉంటుంది, ఒళ్ళో సుబ్రహ్మణ్యుడిని పెట్టుకుని. మళ్ళీ మా చెల్లెలు బావగారితో చేరిపోయిందని సంతోషంగా శ్రీ మహావిష్ణువు ఆలయ గోపురం నుంచి చూస్తూ ఉంటారు. అక్కడే కొంచెం వాళ్ళ పంచ పైకెత్తి చూస్తే ఆ కింద ఇప్పుడు మనకి శివాలయంలో ఎలా కనపడుతూ ఉంటారో బయట, అలా వ్యాఘ్రపాదుడు పతంజలి కూడా పీఠం మీద కూర్చుని ఉంటారు. ఆ మామిడి చెట్టు నీడలో ఉంటారు కళ్యాణమూర్తులు. అక్కడ మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు జాగ్రత్తగా మీరు గమనిస్తే, లేకపోతే తెలియదు, మీరు జాగ్రత్తగా గమనిస్తే కన్నాల్లోంచి కొంచెం నీళ్లు బుడుబుడు 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 చప్పుడు వస్తూ చిన్న ప్రవాహం జల కనపడుతుంది మీకు.
మీరు కొంచెం జాగ్రత్తగా ఆగి నిలబడి మీరు ఏ వేలో పెట్టి ఇలా అన్నారనుకోండి, మీకు నీళ్లు తగులుతాయి చేతికి. నీళ్లు తగిలి బుడగొస్తూ ఉంటుంది, బుడగొస్తూ ప్రవాహం వెడుతూ ఉంటుంది అడుగున. అదే కంపా నది. అది అడుగు నుంచి వెడుతుంది. ఆ కంపని ఇంకా మీరు బాగా చూడాలనుకున్నారనుకోండి, ఏకాంబరేశ్వర దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు ఎడంచేతి పక్కన ఓ గేటు తాళం వేసేసి ఉంటుంది. అది మీరు ఎవరినైనా అభ్యర్థిస్తే తాళం తీస్తారు. ఆ తాళం తీస్తే మీరు లోపలికి వెళ్ళినప్పుడు కుడి చేతి పక్కన మీకు ఢంకా గణపతి అని కనపడతారు. అది మీకు ఇంకెక్కడా లేదు ప్రపంచం. అక్కడ ఉన్నటువంటి గణపతి పెద్ద ఢమరుకం ఒకటి పెట్టుకుని ఢంకా పట్టుకుని 2 చేతుల్లో 2 కొయ్యలు పట్టుకుని ఇలా కూర్చుని ఉంటారు. అది కొడతాడు ఆయన. ఎప్పుడు కొడతాడో తెలుసా? పార్వతీ కళ్యాణం గాని, సుగంధకుంతలాంబ బయటికి వెళ్ళడం గాని, ఏ ఉత్సవం జరిగినా మొట్టమొదట తాంబూలం పట్టుకుని మేళతాళాలతో గణపతి దగ్గరికి వెడతారు. వెళ్ళి ఆయనకి పూజ చేసి తాంబూలం ఇచ్చి, అయ్యా కళ్యాణం మొదలు పెడుతున్నాం, ఇవాళ నుంచి ఈ కార్యక్రమాలు మొదలవుతున్నాయి, మొట్టమొదట నీకు చెప్తున్నాం, లోకానికి చెప్పంటారు. ఆయన ఢమరుకం వాయిస్తాడు. వాయించి పిలుస్తాడు అందరినీ. అక్కడుంటారు ఢమరుక గణపతి. సమస్త కళ్యాణములను ఆయనే ప్రకటనం చేస్తాడు. కాబట్టి ఆ గణపతి దర్శనం మహోత్కృష్టం అని చెప్తారు. ఇప్పటికి కాంచీపురంలో 2 గణపతులు ఉన్నాయి అటువంటివి. ఒకటి ఏకాంబరేశ్వర క్షేత్రంలో, ఒకటి వరదరాజస్వామి దేవాలయంలో ఉన్నాడు ఒక గణపతి. శ్రీ మహావిష్ణువు అభ్యర్థించి పెట్టుకున్నాడు అలా. ఇప్పుడు నేను మళ్ళీ ఆ గణపతి స్వరూపాల గురించి చెప్తూ వెళ్ళిపోతుంది. అంతా గణాపత్యం ఆ వైభవంలోకి వెళ్ళిపోతుంది. శ్లోకం అవద్దు, చెప్పడానికి రేపు ప్రసంగం కూడా లేదు. అందుకని అక్కడ మీరు ఎడం పక్కకి తిరిగితే, గణపతి దేవాలయానికి ఎదురుగుండా తిరిగితే అడుగు మీరు పెట్టలేరు. బ్రహ్మాండమైన కళ్యాణ మంటపం. ఎన్ని స్తంభాలతో ఉంటుందో, 1000 స్తంభాల మంటపం అంటారు. నిజంగా అబ్బా ఏమి కట్టడం, అద్భుత కట్టడం. కానీ మీరు అడుగు పెట్టే సాహసం కూడా చేయలేరు. మంటపానికి బాగా బయట ఉన్న స్తంభాల దగ్గరే తిరిగేయాలంతే. అడుగు లోపలకు కూడా పెట్టలేరు. ఎందుచేత అంటే అసలు కొన్ని వేల గబ్బిలాలు తిరుగుతుంటాయి. ఎంత కంపు! నేను ఉన్న మాట ఉన్నట్టు చెప్పేస్తాను. ఒకానొకప్పుడు ఏకకాలంలో వరదరాజస్వామికి, ఏకాంబరేశ్వరుడికి కళ్యాణాలు ఆ మంటపంలో జరిగేవి. ఆ మంటపం ఇవాళ ఆ దుస్థితిని ఎందుకు పొందిందో దాన్ని నిర్వహిస్తున్న వాళ్ళకే తెలియాలి. అంత గొప్ప మంటపాల్ని మళ్ళీ పునరుద్ధరించి జాగ్రత్త చేయవలసిన అవసరం, భవిష్యత్ తరాలకి అందించవలసిన అవసరం దేవాలయాల్ని నిర్వహించేటటువంటి వాళ్ళు స్వీకరించవలసి ఉంటుంది. అంతకన్నా ఇంకా నేను దాని గురించి చెప్పడానికి ఏముండదు. కాబట్టి అటువంటి కళ్యాణ మంటపం పక్క నుంచి మీరు ఎడం పక్కకి తిరిగి కొంచెం తోట గడ్డిలా ఉంటాయి. అందులోంచి వెడితే ఒక చోట ఒక పెద్ద సరోవరంలా ఏర్పడి ఉంటుంది. ఆ సరోవరంలా ఏర్పడి ఉన్నటువంటి నదీ ప్రవాహమే కంపా నది. అక్కడొచ్చింది. అమ్మవారు ఎక్కడ శివలింగాన్ని కౌగిలించుకుందో దానికి కుడి చేతి వైపు ఐతిహ్యంలో చెప్పినట్లుగానే మీకు కనపడుతుంది. ఆ కంపా ప్రవాహం ఒక చోట నిలబడి ఉంటుంది అక్కడ. అది కంప. ప్రేమవతి కంపాయాం అని మూకశంకరులు మొదలు పెట్టడానికి కారణం అది. హైమవతి హిమవత్పర్వత ప్రాంతంతో అవతార స్వీకారమునందు విశేషమైన అనుబంధమున్నవో తల్లి, ప్రేమవతి కంపాయాం, నీకు కంపా నది పట్ల చాలా ప్రేమ. అందుకే ఏం చెప్తారంటే కంపా నది స్నానం అంత గొప్పది అని చెప్తారు. కాంచీపురానికి చాలా విశేషమైనటువంటి లక్షణం ఉన్నది. అసలు కాంచీపురానికి ఉన్నటువంటి అద్భుతం ఏమిటంటే సర్వతీర్థం. అసలు ఈ బ్రహ్మాండాలలో ఉన్న తీర్థాలన్నీ అందులో చేరుతాయి. శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి వాళ్ళకి ఖాయంగా మోక్షం వచ్చేయాలి అనుకున్న వాళ్ళు సర్వతీర్థంలో స్నానం చేసి పితృకార్యం చేస్తారు. ఆ పక్క శివాలయం ఉంటుంది. అంత గొప్ప తీర్థం సర్వతీర్థం. ఎంత పెద్ద తీర్థం ఉంటుందో, చుట్టూ దడికట్టు ఉంటుంది. అటువంటి కంపానది ఉన్నదే, అది మళ్ళీ పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమానికి, వాళ్ళిద్దరూ తిరిగి కళ్యాణమూర్తులుగా ఆవిర్భవించడానికి, కామాక్షి స్వరూపంగా అమ్మవారు అక్కడ బ్రహ్మగారి ప్రార్థన మేరకు ఏర్పడడానికి, భండాసుర సంహారానికి కారణమైనటువంటిది కనుక
ఆమె తపస్సు సిద్ధించి ఆమె పాతివ్రత్యాన్ని నిరూపించినటువంటి నదీ ప్రవాహము కనుక ఆ కంపా నది అంటే పరదేవతకి విశేషమైనటువంటి ప్రీతిట. అందుకని నదిని స్మరిస్తున్నారు. ఆ నదీ స్మరణము చేత కామాక్షి అవతార ఆవిర్భావ ఘట్టాన్నంతటినీ ఓసారి విహంగ వీక్షణంగా స్మరణ చేశారు మూకశంకరులు, మన చేత చేయించారు. అందుకని ప్రేమవతి కంపాయాం స్థేమవతి యతి మనస్సు, ఆమె స్థిరంగా కూర్చుని ఉంటుంది. కామాక్షి, నేను మీతో మనవి చేశాను, కామాక్షి స్వరూపం తపస్సు చేస్తున్నట్లుగా ఉంటుంది. తపస్సు చేస్తున్నట్లుగా ఉన్న కామాక్షి తానే పరమేశ్వర అనుగ్రహాన్ని కోరుకుంటాం. అందుకే చెన్నై పక్కన మాంగాడు కామాక్షి అంటారు. మామిడి తోటలో తపస్సు చేసి, కాంచీపురంలో కూర్చున్న కామాక్షి పక్కన ఉంటుంది తపో కామాక్షి. పరమాచార్య స్వామి వారు పట్టేవారు భంగిమ తపస్సు. అది తల మీద ఇలా 2 చేతులు పెట్టి ఈ కాలెత్తి ఈ కాలు మీద వేసి అలా నిలబడి సూర్యుడి వంక చూస్తూ, ఆయనకు ఒకసారి 104 జ్వరం వచ్చింది. పంచాగ్నిహోత్రం చేసే అవకాశం నాకు ఎలాగో లేదు, ఇది నా అదృష్టం అని 104 జ్వరంతో ఆయన కాలెత్తి కాలు మీద వేసి ఇలా పెట్టి సూర్యుడి వంక చూస్తూ తపస్సు చేశారు. ఆయన అనేక ప్రదేశాలకు వచ్చినప్పుడు చెట్ల మీద కూర్చుని తపస్సు చేస్తుండేవారు. ఆయన ఈ ఆధునిక కాలంలో నాకు తెలిసి ఉన్నంత వరకు ఒక భూమి యొక్క పవిత్రతని పసిగట్టడంలో పరమాచార్య తర్వాతే. ఆయన ఏదైనా క్షేత్రానికి వెడితే కళ్ళు మూసుకుంటే ఆయనకి తెలిసిపోయేది ఎక్కడే ఉందో. ఆయన శ్రీకాళహస్తి వెళ్ళారు, వెళ్ళి కళ్ళు మూసుకుని రాజద్వారం దగ్గర నించుని చెప్పారు, సువర్ణముఖరి నదీ తీరంలో తవ్వండి అర్ధనారీశ్వర స్వరూపం ఉందని. ఇప్పటికీ ఉంది, మీరు వెళ్ళినప్పుడు చూడండి కావాలంటే. తవ్వితే అర్ధనారీశ్వర స్వరూపం బయటపడితే అసలు కాళహస్తి క్షేత్ర వైభవం ఏమిటో, ఎందుకు అప్రదక్షిణమో, స్థలవృక్షం ఎందుకు బహుబిల్వమో చెప్పి వేయించింది పరమాచార్య. అలాగే వారు జంబుకేశ్వరం వెళ్ళారు. జంబుకేశ్వరం వెళ్ళి ఆయన కళ్ళు మూసుకొని ధ్యానం చేసి ఫలానా చోట శివలింగం ఉందని చెప్పారు. అక్కడ తవ్వితే శివలింగం దొరికింది. ఆయన శ్రీశైలం వెళ్ళారు, ఓ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేశారు. పొద్దున్న కూర్చున్నారు, సాయంకాలం వరకు అలాగే ఉన్నారు. ఆ తర్వాత అక్కడికి అనుకోకుండా ముఖ్యమంత్రి వచ్చాడు. ఇక్కడే ఉన్నారు వారంటే వారిని దర్శనం చేసుకోవడానికి వస్తే ఆయన రాత్రి బహిర్ముఖులు అయ్యారు. అక్కడే కామకోటి మఠం వచ్చింది. ఆయన శిఖరం మీద కూర్చుని జపం చేస్తూ దీని కింద మల్లికార్జున లింగానికి తగిలి వస్తున్న జల వెడుతోందని చెప్పారు. తవ్వితే ఆ ప్రవాహం బయటపడింది. హరిప్రసాద్ గారు మొన్న చెప్పారే ఆ ప్రవాహం.